అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చిన్నవాళ్ళు. రచయిత రామలక్ష్మి అవసరాల గారు. ఇక కథలోకి వెళితే, కాలింగ్ బెల్ కూస్తే మెలకు వచ్చింది నాకు. బద్ధకానికి ఇంకా నా మీద బెంగ తీరలేదనుకుంటా. ఇంకాసేపు పడుకోవాలనిపించింది. కానీ గోడ మీద వాచీకి నాకు ఎప్పుడూ పడదుగా. నా వైపు ఉరిమురిమి చూస్తోంది. ఇంకా లేవవా అన్నట్టు. పాత సినిమాలో సూర్యకాంతంలా. నిజంగానే అది పూర్వజన్మలో నా అత్తగారేమో అనిపిస్తుంది. దాని వంక చూడగానే దెబ్బకి బద్ధకం బస్సెక్కి పారిపోయింది. ఒక్కసారి ఎగిరినట్టు మంచం మీద నుంచి దూకా. అమ్మో, ఏడైపోయిందనుకుంటూ. వంటింట్లో హడావిడిగా నా పనులు మొదలయ్యాయి. రేడియోలో ప్రవచనాలు, కుక్కరు కూతలు, హాల్లో మా వారి టీవీ సౌండు, మధ్యలో మా పనమ్మాయి గిన్నెలతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు అన్నీ యథావిధిగా మొదలయ్యాయి. సంసారంలో సరిగమలంటే ఇవే కాబోలు. ఒక గంటన్నర ప్రహసనం తర్వాత పనులన్నీ అయ్యాయనిపించా. తొలి విడత శ్రమదానం కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళాక బాల్కనీలోకి వచ్చి కూర్చున్నా. తెలియకుండానే నా కళ్ళు ఎదురుగా ఉన్న రేకుల షెడ్డు వైపు కదిలాయి. రాణి, నేను వెళ్తున్నా, తలుపేసుకో అంటూ సైకిల్ తీస్తూ చిన్న అరుపు వినిపించింది. వెనకాలే బయటకొచ్చింది రాణి. ఎందుకో రోజు ఆ అరుపుకు అలవాటు పడిపోయాను నేను. మా ఫ్లాట్ ఎదురుగా చిన్న రేకుల షెడ్డులో ఉంటారు చిన్న, రాణి. వాళ్ళిద్దరు ఆడపిల్లలు. చిన్నప్పుడే పెళ్లి చేశారు కాబోలు. వాళ్ళిద్దరిది కాలేజీకి వెళ్ళే వయసు. కానీ అప్పుడే పెళ్ళి, ఇద్దరు పసిపిల్లలు. ఎందుకో నాకు వాళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుంది. చిన్న చాలా హుషారైన వాడు. 7వ క్లాస్ వరకే చదువుకున్నాడు. రాణి, చిన్న బావా మరదల్లే. చిన్న ఇళ్ళకి సున్నాలు వేసే పని చేస్తాడు. మంచి మాటకారి, నమ్మకస్తుడు. అందుకే ఆ పనిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రాణి కూడా చాలా చలాకీ పిల్ల, మంచి తెలివైంది కూడా. చదువంటే ప్రాణం రాణికి. ఇంటర్ అవ్వగానే పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాకే డిగ్రీ చేసింది. తను చదువుకోకపోయినా రాణికి చదువు మీద ఉన్న శ్రద్ధ చూసి చిన్న చదివిస్తున్నాడు. ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతోంది. చిన్న, రాణి మాకెప్పుడు అందుబాటులో ఉంటారు. ఏ అవసరం వచ్చినా పిలవగానే పలుకుతారు. అక్క అక్క అంటూ ఎంతో అభిమానంగా ఉంటారు. నాకు ఇంటి పనికి, బయట పని ఏది అవసరమైనా చేసి పెడతారు. డబ్బులిస్తే తీసుకోరు. అభిమానం ఎక్కువ. అందుకే నేను వాళ్ళ పిల్లలకి గౌన్లని, బొమ్మలని, పుస్తకాలని ఏవో ఒకటి కొనిస్తూ ఉంటా. చిన్న వెళ్ళగానే రాణి చిన్నపిల్లని చంకనెత్తుకొని పుస్తకాలు పట్టుకొని మా ఇంటికొచ్చింది. కాసేపు నాకు పై పనులలో సాయం చేస్తూ నాతో కబుర్లు చెప్పి, నా పని అయ్యాక పుస్తకాలు తీసి తనకున్న డౌట్స్ అడిగి చెప్పించుకు వెళ్ళింది. మా వారికి ఎందుకో చిన్న వాళ్ళతో నేను సరదాగా ఉండడం నచ్చేది కాదు. మనమెక్కడా వాళ్ళెక్కడా అని ఎప్పుడూ వాళ్ళని చిన్నచూపు చూసేవారు. అలాంటి వాళ్ళని నెత్తికెక్కించుకోవద్దని, ఎక్కడుంచాలో అక్కడుంచాలని, అలాంటి వాళ్ళు నమ్మించి మోసం చేస్తారని, వాళ్ళదంతా నటన అని నాకెప్పుడు క్లాస్ తీసేవారు. మా ఆయనకే కాదు, మా అత్తగారికి ఈ హోదా పిచ్చి ఉంది. మనిషి హోదా చూసి ముందుకు కదులుతారు వాళ్ళు. కానీ 2 నెలల క్రితం జరిగిన సంఘటన ఆయన్ని పూర్తిగా మార్చేసింది. 2 నెలల క్రితం ఆ రోజు భోంచేసి కాసేపు నడుం వాల్చా. ఏదో పత్రిక చదువుతూ ఉన్నాను. ఇంతలో నా సెల్ మోగింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ చూశా. ఏదో కొత్త నంబరు. ఎత్తి హలో అన్నా. ఆయన ఆఫీస్ వాళ్ళు. ఆయనకి యాక్సిడెంట్ అయిందని వెంటనే నన్ను ధరణి హాస్పిటల్కి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. నాకు తెలియకుండానే నేను చిన్న, రాణి అని అరుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాను. నా అరుపు విని రాణి గబగబా బయటకొచ్చింది. నా గొంతులో గాబరా కనిపెట్టింది. వెంటనే పైకొచ్చింది. విషయం చెప్పగానే చిన్నాకి ఫోన్ చేసి, నేను అక్క హాస్పిటల్కి వస్తున్నాం, నువ్వు వచ్చేయి అంది. నాకు ధైర్యం చెప్పి ఆటో పిలిచి తన పిల్లలని పక్కనే ఉంటున్న వాళ్ళ పిన్నికి అప్పచెప్పి నాతో హాస్పిటల్కి బయలుదేరింది. దారంతా నా చెయ్యి పట్టుకొని, సార్కి ఏం కాదక్క, చిన్న యాక్సిడెంట్ అయి ఉంటుంది, నువ్వు కంగారు పడగక్క అని ధైర్యం చెప్తూనే ఉంది. నా కళ్ళు తుడుస్తూనే ఉంది. మేము హాస్పిటల్ దగ్గర ఆటో దిగాం.
చిన్నా కూడా మాకు ఎదురొచ్చాడు. గబగబా అందరం లోపలికెళ్ళాం. ఆ రోజు పొద్దున్నెవరో క్లయింటుని కలవడానికి వెళ్తుంటే ఆయన కార్ని లారీ గుద్దిందట. తలకి పెద్ద దెబ్బ తగిలిందని, కాలు ఫ్రాక్చర్ అయిందని, రక్తం బాగా పోయిందని, ఐసీయూలో ఉన్నారని చెప్పారు. నాకు కళ్ళు తిరిగినట్లయి పక్కకు తూలబోయా. గబుక్కున రాణి అక్కా అక్కా అంటూ పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి నీళ్ళిచ్చింది. నేను చిన్నపిల్లలా ఏడుస్తుంటే రాణి నన్ను హత్తుకొని సముదాయించింది. నేను చిన్న ఆ ఆఫీసర్ సాయంతో కలిసి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడాం. రక్తం చాలా పోయిందని, అర్జెంటుగా ఆయనకు రక్తం ఎక్కించాలని, కానీ ఆయన గ్రూప్ రక్తం వాళ్ళ దగ్గర లేదని, తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మమ్మల్ని కూడా ప్రయత్నం చేయమన్నారు. చిన్న వెంటనే తన జేబులోంచి ఒక కార్డు తీసి ఆ డాక్టర్ గారికి ఇచ్చి, సార్, ఇందులో నా రక్తం గ్రూప్ రాసుంది, నాది మా సార్కి సరిపోతుందేమో చూసి చెప్పండి అని అడిగాడు. ఆయన ఒక్క క్షణం ఆ కార్డు చూసి, ఎస్, నీది మీ సార్ది ఒకటే గ్రూపోయ్ అని చెప్పారు. వెంటనే చిన్న అయితే నేను సార్కి రక్తం ఇవ్వచ్చు కదండి అన్నాడు. ఎస్, తప్పకుండా అని నా వైపు తిరిగి, మేడం, వీఆర్ లక్కీ అన్నారు. ఆ మాటకి నాకు ప్రాణం లేచొచ్చింది. అలా చిన్న ఇచ్చిన రక్తంతో ఆయనకి ప్రాణగండం గడిచింది. 1 వారం హాస్పిటల్లోనే ఉండాలన్నారు. ఈలోపు మా అత్తయ్య గారిని దించి బావగారు 2 రోజులుండి వెళ్ళిపోయారు. వారం రోజులు హాస్పిటల్లో రాత్రులు నేను ఆయన దగ్గరుంటే నాకు ఏ అవసరం వస్తుందో అని చిన్న కూడా హాస్పిటల్లోనే పాపం రాత్రి పగలు ఉన్నాడు. ఇక ఇంటి దగ్గరంతా రాణియే చూసుకునేది. అత్తయ్య గారికి మడెక్కువ. మడి కట్టుకొని వంట చేసేవారు. అంతే, పై పనులన్నీ రాణియే. నాకు ఆయనకి టిఫిన్లు, భోజనాలు, క్యారేజీలు, నీళ్లు, పాలు అన్నీ వాళ్ళిద్దరే తిరిగారు. చిన్న పనికెళ్ళలేదు. రాణికి సరిగా నిద్ర ఉండేది కాదు. వాళ్ళని చూస్తే ఏ జన్మ బంధమో అనిపించింది నాకు. వారం రోజులు గడిచాయి. ఆయన్ను ఇంటికి పంపించారు. తలకి దెబ్బ తగలటం వల్లనేమో 1 నెల దాకా ఒక్కరినే బయటకు పంపొద్దని, ఒంటరిగా వదలొద్దని చెప్పారు. వారం వారం చెకప్కి తీసుకురమ్మన్నారు. ఆయన రోజంతా ఎక్కువసేపు నిద్రపోయేవారు. నేను ఆయన పక్కనే ఉండేదాన్ని. ఆయన్ను అలా చూస్తుంటే నాకేదో భయం, బాధ అన్నీ కలిపి నీరసం. ఏ పని చేసేదాన్ని కాదు, చేయాలనిపించేది కాదు. రాణి ఇంట్లో పనులన్నీ చేస్తుంటే మా అత్తగారికి నచ్చేది కాదు. చికాకు పడేవారు. ఏదో సూటిపోటి మాటలు అనేవారు. కానీ పాపం రాణి, చిన్న అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. 10 రోజులు గడిచాయి. ఆయన కాస్త కోలుకున్నారు. డాక్టర్ గారు కూడా చూసి పర్వాలేదు, ప్రోగ్రెస్ బాగానే ఉంది అన్నారు. ఆయన మెల్లగా హాల్లోకొచ్చి కూర్చొని కాసేపు టీవీ చూడ్డం అవి మొదలెట్టారు. ఆయన అలా తిరుగుతుంటే నాకు కాస్త ఓపికొచ్చినట్టుంది. లేచి మెల్లగా పనుల్లో పడ్డా. ఆ రోజు సాయంత్రం రాణి కూరలు తరుగుతోంది. చిన్న బయట నుంచి వచ్చాడు. ఏవో బిల్స్ కట్టానని డబ్బులు లెక్క చెప్పబోయాడు నాకు. నేను అడిగానా చిన్న అని కసిరాను నవ్వుతూ. తను మాత్రం లెక్క మొత్తం రాసి చిల్లర టేబుల్ మీద పెట్టేసి వెళ్ళాడు. కాసేపటికి రాణి కూడా వెళ్ళిపోయింది. పాపం ఇద్దరు నా కోసం ఎంత నలిగిపోతున్నారో అనుకున్న మనసులో. వాళ్ళు వెళ్ళగానే మా అత్తగారు నా దగ్గరకొచ్చి, అలా పని వాళ్ళకి ఇల్లు అప్పగించి నెత్తినెక్కించుకుంటే రేపు వాళ్ళు ఇల్లు గుల్ల చేస్తారు అన్నారు. వెంటనే నేను, అత్తయ్య గారు, చిన్న రాణి పనివాళ్ళు కాదండి అన్నాను ఉక్రోషంతో. మరి మన చుట్టాలా వాళ్ళు? ఆ సున్నాలేసుకునేవాడు మనకేమవుతాడు అంటూ వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడారు. మా అత్తగారికి వత్తాసు మా ఆయన. అవును పద్మ, నీకెన్నోసార్లు చెప్పాను, వాళ్ళకి అతి చనువు ఇవ్వకు అని. మనకన్నా చిన్నవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అని మొదలెట్టారు. ఆ పరిస్థితిలో కూడా ఆయన అలా మాట్లాడడం, అత్తయ్య గారిని సమర్థించడం నాకు చాలా బాధ కలిగించాయి. అన్నిటికంటే చిన్నాని, రాణిని తోలనాడి తప్పుగా మాట్లాడుతుంటే దుఃఖం తన్నుకొచ్చింది. ఇక వాదించలేక అక్కడి నుంచి లేచి లోపలికొచ్చేశా కన్నీళ్లు తుడుచుకుంటూ. రాత్రి పడుకోబోయే ముందు ఆయనకి చిన్న, రాణి ఈ 10 రోజులు నాకు ఎంత అండగా నిలిచారో మెల్లగా చెప్పాను. ఆయనకు రక్తం ఇచ్చింది చిన్న అని మాత్రం చెప్పలేదు. ఆ విషయం ఆయనకు చెప్పొద్దని చిన్న నా దగ్గర మాట తీసుకున్నాడు.
ఆయనకి వాళ్ళంటే చిన్నచూపని తెలిసే అలా చెప్పొద్దన్నాడేమో అనిపించింది నాకు. నేను చెప్పిందంతా విని మెల్లగా నిట్టూర్చారాయన. ఏమీ మాట్లాడలేదు. నేనింకా ఆయనకిష్టం లేని విషయం మాట్లాడలేదు. తెల్లారింది. ఆ రోజు నేను గుడికి వెళ్ళాలని త్వరగా లేచి అన్ని పనులు చేసుకొని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ చిన్నాకి మందుల చీటీ డబ్బులు ఇచ్చి వెళ్ళాను. ఆయన పేరు మీద పూజ చేయించుకొని ఇంటికొచ్చా. చాలా రోజుల తర్వాత మనసుకి కాస్త హాయిగా అనిపించింది. తిరిగొచ్చి హాల్లో కూర్చున్నా. ఆయనకు మా అత్తగారికి ప్రసాదం ఇద్దామని. ఇంతలో చిన్న రాణి వచ్చారు. సార్ పిలిచారట అక్క అంటూ. ఎప్పుడూ లేనిది ఆయన వాళ్ళిద్దరినీ పిలవడమేంటి అని ఆశ్చర్యం వేసింది. ఇంతలో ఆయన, రారా చిన్న, రాత్రి మీ ఇద్దరి గురించి మీ అక్క చెప్పిందోయ్, తనకి ఈ 10 రోజులు మీరే ఎంతో సాయం చేశారోయ్ అన్నారు. ఆయన గొంతులో నాకేదో తేడా వినిపించింది. ఆ మాటల్లో కృతజ్ఞత, ఆనందం కంటే కూడా అవహేళన స్వరం ఎక్కువగా వినిపించింది. ఇంతలో మా అత్తగారు లోపలి నుంచి డబ్బులు తెచ్చి మా ఆయనకిచ్చారు. మా ఆయన, ఇందా చిన్న 10,000 ఓకేనా, మొహమాట పడకు, ఇంకా కావాలంటే చెప్పు అని చిన్న చేతిలో ఆ డబ్బు పెట్టారు. నేనేదో చెప్పబోతే ఆయన ఇప్పుడేం మాట్లాడకు అన్నట్టు చెయ్యి ఊపి నన్ను వారించారు. చిన్న రాణి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇద్దరూ ఒకసారి నా వైపు చూశారు. మా ముగ్గురి కళ్ళల్లో బాధ, భావం అంతా ఒక్కటే. ఇక ఒక్క క్షణం అక్కడ ఉండలేక ఇద్దరూ నమస్తే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను గదిలోకి పరుగున వెళ్ళి తలుపేసుకొని వెక్కి వెక్కి ఏడ్చా. ఎంతసేపు ఏడ్చానో తడిసిన దిండుకే తెలుసేమో. ఇంత జరిగినా మనిషి ఏమాత్రం మారలేదు. డబ్బు, హోదా ఇవి తప్ప వీళ్ళకి మనుషులు, మనసులు, బంధాలు తెలియవు. అన్నిటినీ డబ్బుతో కొనేద్దాం అనుకునే తత్వాలు. సాయంత్రం నేను కిందకి వెళ్ళబోతుంటే మా అత్తగారు, వాళ్ళు చేసిన పనికి డబ్బులు ఇచ్చేశాం, ఇంకా మళ్ళీ వాళ్ళ చేత ఆ పని ఈ పని చేయించకు, మళ్ళా డబ్బులు ఇవ్వాలి లేకపోతే అన్నారు. ఆవిడ మాటలు పట్టించుకోకుండా కిందకెళ్ళాను చిన్న రాణిని కలవడానికి. ఇద్దరి మొహాల్లో నవ్వులేదు, ముభావంగా ఉన్నారు. వాళ్ళను అలా చూస్తే నాకెంతో కష్టం కలిగింది. నిన్న ఆయన మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే అక్కడే నేను సమాధానం చెప్పేదాన్ని, కానీ నీకిచ్చిన మాట కోసం నేను నోరు నొక్కుకొని ఉండిపోయా అని చిన్నాతో అన్నాను, గుండెల్లోంచి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. వద్దక్క, సార్తో ఏమీ చెప్పకు, మేమేమీ బాధపడలేదక్క అంటూ నచ్చజెప్పబోయాడు చిన్న. లేదు చిన్న, నేనింకా ఈ విషయం దాచదలుచుకోలేదు అంటూ అక్కడి నుంచి కదలబోయా. రాణి నా చెయ్యి పట్టుకొని ఆపి, అక్క ఈ డబ్బు మాకొద్దక్క, తీసుకెళ్ళిపో అంటూ నా చేతుల్లో డబ్బులు పెట్టింది. దాని చంపల నుండి జారిన కన్నీటి చుక్క ఆ డబ్బుపై పడింది. ఆ డబ్బులు తీసుకొని ఇంటికొచ్చా. కాసేపు ఒంటరిగా ఉండాలనిపించింది. గదిలోకెళ్ళి తలుపేసుకొని పడుకున్నా. మెల్లగా నిద్ర పట్టేసింది. గది తలుపు ఎవరో కొడుతుంటే మెలకు వచ్చింది. తెల్లారిపోయింది. తలుపు తీశా. ఆయన, ఏంటి పద్మ, ఒంట్లో బాలేదా, రాత్రి భోంచేయకుండా పడుకున్నావు అంటూ ఏదో చెప్పబోయారు. నేను లేచి స్నానానికి వెళ్ళిపోయా. ఆయనకి విషయం అర్థమయ్యింది. తను లేచి హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు, మరేమీ అనకుండా. మధ్యాహ్నం దాకా అలా మౌనంగానే ఉన్నా. నా పని ఏదో నేను చేసుకుంటూ. భోజనాలు అయ్యాక ఆయన పడుకుందామని గదిలోకి వెళ్ళారు. నేను ఆయన వెనకాలే వెళ్ళా. మంచం మీద కూర్చొని, మీతో ఒక విషయం చెప్పాలండి అన్నాను. చెప్పు పద్మ, ఏంటది అని తను నా పక్కనొచ్చి కూర్చున్నారు. నాలో బాధ కట్టలు తెంచుకుంది. ఆయన ఒడిలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేశా. ఆయన కంగారుగా, పద్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు పద్మ, విషయమేమిటి అంటూ నన్ను బుజ్జగించారు. కాసేపటికి నేను తేరుకొని, మీకు హాస్పిటల్లో ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం వచ్చింది తెలుసా అన్నాను. అవును తెలుసు, వెంటనే ఎక్కించారుగా హాస్పిటల్ వాళ్ళు, అయినా దానికి నువ్వేడవడం దేనికి పద్మ అన్నారు. ఆ బ్లడ్ హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేయలేదు, మీ గ్రూప్ బ్లడ్ వాళ్ళకి దొరకలేదు. నాకు చాలా భయం వేసింది తెలుసా అన్నాను. నా మాటలకి ఆయన కాస్త సందేహంగా, అవునా, మరి నాకు ఎక్కించిన బ్లడ్ ఎవరిది, ఎక్కడ దొరికింది అంటూ అడిగారు. నిజంగా మీకు ఆ రోజు సమయానికి రక్తం ఎక్కించకపోతే మీరు ఈరోజు నాకు అంటూ ఆగిపోయా. ఇక మాట్లాడలేక. ఆ ఊహకే ఆయన కళ్ళల్లో ఏదో మార్పు కనిపించింది. పద్మ, ఎవరిచ్చారు పద్మ నాకు రక్తం, నీకు తెలుసా వాళ్ళు అంటూ అడిగారు. ఆయన అలా అడగగానే నాలో దుఃఖం, కోపం, ఉక్రోషం అన్నీ కలిపి మొండి జవాబిచ్చాయి.
ఏం తెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళ హోదా మన హోదా ఒకటో కాదో లెక్కేసుకుంటారా? ఒకవేళ కాకపోతే ఆ రక్తం తీసి తిరిగి ఇచ్చేస్తారా? లేక ఒక సీసా రక్తానికి ఇంత అని దీనికి రేటు కట్టిస్తారా? నేను వేసే ప్రశ్నలు సూటిగా ఆయన గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆయన, పద్మ ప్లీజ్, అదేం కాదు, అలా మాట్లాడకు పద్మ, చెప్పు పద్మ అన్నారు. ఆయన గొంతులో దుఃఖపు జీర మొదటిసారి విన్నా. అయినా నాకెందుకో జాలి కలగలేదు. చెప్తా, కానీ విని తట్టుకోగలరా అన్నాను కాస్త వ్యంగ్యంగా. మౌనమే ఆయన సమాధానమైంది ఈసారి. సరే వినండి, మీకు ఆ రోజు ఎక్కడా రక్తం దొరకకపోతే మీకు రక్తం ఇచ్చి మీకు ప్రాణదానం చేసి నా 5వ తనం కాపాడింది ఎవరో కాదండి, మీరు చిన్నవాళ్ళు పనివాళ్ళు అని ఎప్పుడూ చిన్నచూపు చూసే మన చిన్నానేనండి అన్నాను. అంతేకాదు, నిన్న మీరిచ్చిన 10,000 వాళ్ళు తీసుకోలేదు, తిరిగి ఇచ్చేశారు. అసలు ఈ విషయాలన్నీ మీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు చిన్న. ఎందుకో తెలుసా? మీరు తట్టుకోలేరని. మీకు డబ్బు హోదా లేని వాళ్ళంటే ఇష్టం ఉండదని వాళ్ళకి తెలుసు. నిజంగా వాళ్ళు చాలా చిన్నవాళ్ళేనండి, మనము చాలా చాలా గొప్పవాళ్ళం. నా మాటలు వింటూ ఆయన రాయిలా ఉండిపోయారు. అంతరంగంలో తప్పొప్పుల మదనం మొదలయ్యింది. కాసేపు ఆయన్ను ఒంటరిగా వదిలేస్తే మంచిదనిపించింది. మెల్లగా లేచెల్లి ఆయన చేతుల్లో 10,000 కట్టపెట్టి గది బయటకు నడిచా. మనసు కాస్త తేలిక పడ్డట్టు అనిపించింది. చాలా హాయిగా నిద్ర పట్టింది ఆ రోజు నాకు. కళ్ళు తెరిచేసరికి నా పక్కన ఆయన కూర్చొని ఉన్నారు. గాబరాగా లేచి మంచం మీద కూర్చొని, ఏమైందండి, ఇంత పొద్దున్నే లేచారు అన్నాను. ఆయన, నన్నోసారి కిందకి తీసుకెళ్తావా పద్మ అంటూ బతిమలాడారు. ఆయన గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా వినిపించింది నాకు. ఏదో తెలియని ఆనందం నాలో. సరే రండి అంటూ వెంటనే లేచి ఆయన చెయ్యి పట్టుకొని కిందకి తీసుకెళ్ళా. చిన్న వాళ్ళింటికి అన్నారు. ఇద్దరం అటు నడిచాం. మమ్మల్ని చూసి చిన్న, రాణి గబగబా ఎదురొచ్చి, ఏంటక్క, సార్ని ఎందుకు కిందకి రానిచ్చావు? డాక్టర్ తిరగద్దన్నారు కదా, కాలు నొప్పి చేస్తుంది కదక్క అంటూ ఎంతో ఇదిగా ఆయన చెయ్యి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టారు. నన్ను పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదక్క అన్నాడు చిన్న. ఆయన చిన్నాని రాణిని దగ్గరికి రమ్మని, చిన్న నన్ను క్షమించమ్మా, నిన్ను అర్థం చేసుకోలేకపోయా అంటూ వాళ్ళ చేతులు పట్టుకొని ఏడ్చేశారు చిన్న పిల్లాడిలా. అవును, చిన్న పిల్లాడే. అవి పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీళ్ళు, శుద్ధమైనవి, మనసును శుద్ధి చేసినవి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.